అందరికి నమస్తే. ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి ఈయన ఎవరో మీకు అందరికి అర్థమై ఉంటుంది. రాత్రి ఓ హోటల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో గో బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, అభిషేక్ మను సింఘ్వి ప్లస్ దీపదాస్ మున్షి గారు ఉన్నారు. ఈయన ఎవరు అనంటే కాంగ్రెస్ హైకమాండ్ పంపించిన ఒక అభ్యర్థి, రాజ్యసభ. ఇక్కడ మన ఎమ్మెల్యేలు, మనం ఓట్లేసి గెలిపించిన మన ఎమ్మెల్యేలు ఈయన ఎన్నుకుంటున్నారు రాజ్యసభకు. తెలంగాణలో మనుషులు లేరు. పాపం ఆ కేకే పార్టీ మారి రాజీనామా చేసిండు. మంచిదే రాజీనామా చేయడం. రాజీనామా చేస్తే కనీసం ఆయనకు మళ్ళనన్నా ఇవ్వాలి కదా, పార్టీలో చేరినందుకు. ఇయ్యలేదు. ఇయ్యకపోను ఆయనకు అవమానాలు కూడా నేను చూపిస్తాను. అది కూడా పోను ఆయన కాకపోతే వేరే ఎవరికైనా ఇవ్వాలి కదా తెలంగాణలో. ఈయన తెలంగాణ గొంతు వినిపిస్తాడు రాజ్యసభలో. సుప్రీంకోర్టులో కేసులు వాదిస్తాడంట. అడ్వకేట్, మంచి అడ్వకేట్. ఈయనకి ఇవ్వడం వెనుక ఏంది అంటే హైకమాండ్ చెప్పింది వీళ్ళు ఒప్పుకొని ఈయనకు ఇక్కడ రాజ్యసభ తెలంగాణ కోటాలో ఇస్తున్నారు. తెలంగాణ కోటాలో ఎందుకు? తెలంగాణ కోటాలో తెలంగాణ వాళ్ళు ఉండాలి. తెలంగాణ వాళ్ళు కదా గొంతు వినిపించాల్సింది రాజ్యసభలో. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఈయన పోయి మాట్లాడతాడంట. ఇప్పుడు మన సమస్య గురించి మనోడు ఎట్లా మాట్లాడతాడు, మన ఇంటి పక్కన ఏం మాట్లాడతాడు. మన ఊరు సమస్య ఉంటే మన ఊరు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, పక్క ఊరు ఎట్లా మాట్లాడతారు. ఈయనవి అట్లే మాట్లాడతాడు. ఈయన పెద్ద కథ ఉంది. ఈయన ఒక మరో ఎన్డీ తివారీ. ఎన్డీ తివారీ ఎవరో ఐడియా ఉందా? గవర్నర్, 2012లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్. సెక్స్ స్కాండల్లో దొరికిపోయాడు. ఒక ఎవరితోనో సెక్స్లో పాల్గొన్న రాజ్భవన్ పెద్ద బూత్ బంగ్లా చేసిండు కదా ఆయన. వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. అప్పుడు హడావిడి అయింది, హంగామా అయింది. ఎన్డీ తివారీ గుర్తున్నాడా? ఆయన దోస్తిన. ఈయన కూడా సేమ్ స్కాండల్ చూపిస్తా. అయితే ముందు కేకేకి ఏమోమనం జరిగిందో చూపిస్తాను మీకు నేను. ఇంకో వీళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు, చాలా మర్యాదగా నలుగురు కూర్చున్నారు కదా. నలుగురు కూర్చున్నారు కదా, మీకు వీడియోలో కూడా ఫోటోలు చూపిస్తా. ఇంకో ఈయన కేశవరావు ఏడ కూర్చున్నాడంటే కింద అందరితో పాటే కూర్చున్నాడు. పాపం ఈయన సీట్ అది. ఈయన రాజీనామా చేస్తే వచ్చిన ఉప ఎన్నిక. మీకు తెలుసు కదా, కేశవరావు కేసీఆర్ ఇచ్చాడు ఆయనకి 2021 ఇస్తే పార్టీ మారిండు. పార్టీ మారిన తర్వాత పాపం నేను రాజీనామా చేయకుండా ఉంటా అంటే లేదు రాజీనామా చేయాల్సిందే అని బలవంతంగా చేయించారు పెద్ద మనసుతోన. చేపించేసి లాస్ట్కి తీసుకొచ్చి హోటల్లో రాత్రి గాడ కూర్చున్నాడు. ఆయన హోటల్లో మాదాపూర్లో ఒక స్టార్ హోటల్లో జరిగింది ఈ మీటింగ్. ఇంకో ఆ వేదిక మీదనేమో ఈ నలుగురు కూర్చున్నారు. ఇంకో ఈ నలుగురు కూర్చున్నారు. కిందనేమో వీళ్ళు కూర్చున్నారు. పాపం కేకే ఆడ కూర్చున్నాడు. ఆయన సీటు ఆయననే పైన కూర్చోబెట్టాలి యాక్చువల్గా. అంతకుముందు కేసీఆర్ కాడ ఉన్నాక కేసీఆర్ పక్క సీటు ఈయనదే. ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఏ మీటింగ్ అయినా సరే కేసీఆర్ పక్కన కేకే ఉంటాడు ఆ పార్టీలో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయాడు. సాధారణ మనిషి అయిపోయాడు. ఏం లేదు ఇంకా నీతోన. ఆ పదవి రెన్యువల్ చేస్తామని కూడా చెప్పారట కానీ చేయలేదు. ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చారు. అసలు ఏంది అభిషేక్ మను సింఘ్వి కథ ఏందని అంటే ఇది అభిషేక్ మను సింఘ్వి మరో ఎన్డీ తివారీ అభిషేక్ మను సింఘ్వి 2012లో ఒక సెక్స్ స్కాండల్ సేమ్ ఒక మహిళని జడ్జి అవకాశం ఇప్పిస్తా అని చెప్పి ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. 12 నిమిషాల వీడియో. పెద్ద హడావిడి అన్ని ఛానల్స్లో అప్పుడున్న సోషల్ మీడియాలో 2012లో మనంతా తెలంగాణ ఉద్యమంలో బిజీగా ఉన్నాం కదా, పెద్ద పట్టించుకోవాలి. ఎన్డీ తివారీ బిజీలో ఉన్నాం. సేమ్ సంవత్సరం ఎన్డీ తివారీ 2012లోనే జరిగింది. ఈయనది కూడా 2012లోనే బయటకు వచ్చింది. అప్పుడు ఏం చేసింది అనేది కూడా ఉంది. మరి అప్పుడు అడ్డురాని వ్యవహారం ఇప్పుడు ఎందుకు అయిందో చెప్తాను నేను. అయితే ఎందుకు ఏం అవసరం వచ్చిందో తెలియదు. ముందు సెక్స్ స్కాండల్ గురించి మాట్లాడదాం మనం. మన తెలంగాణకు అట్లాంటి ఆయన అవసరమా? అట్లాంటి ఆయనకు మనం ఓట్లు వేసిన తెలంగాణ వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలన్నా? ద వాల్ స్ట్రీట్ ఆఫ్ జర్నల్ చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఓకే, వాట్ సింఘ్వీస్ వీడియో మీన్స్ ఫర్ ప్రైవసీ 2012 ఏప్రిల్ 24. ఆల్మోస్ట్ ఎన్డీ తివారీ కూడా అప్పుడే జరిగింది, జూన్ జూలైలో జరిగింది. అప్పుడు ఏం రాసిండు? ఏ లీక్డ్ వీడియో purportedly showing senior Congress politician Abhishek Manu Singhvi having sex with a woman in his office raises questions about how to balance the right to privacy with public interest. ఆయన కాంగ్రెస్ లీడర్. అప్పుడు కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఉన్నాడు నాకు తెలిసి. స్పోక్స్ పర్సన్ వాళ్ళ ఆఫీస్లో ఒక ఉమెన్తో సెక్స్లో పాల్గొన్న విజువల్స్ అని కూడా బయటకు వచ్చేసినాయి. డ్రైవర్ బయటపెట్టిండు. The video first surfaced earlier this month Monday. Mr. Singhvi quit from his post of party spokesman. పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు కాంగ్రెస్కి. అండ్ చైర్మన్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ. ఆయన రాజ్యసభ అప్పుడు కూడా ఇట్లే ఇచ్చిర్రు. పార్లమెంటరీ కమిటీ మెంబర్ కూడా ఉన్నాడు. చైర్మన్ అంట, మెంబర్ కూడా కాదు. ఇన్ ఏ స్టేట్మెంట్ ఈ ఎక్స్ప్లెయిన్డ్ ఈ రిజైన్డ్ బికాజ్ ఈజ్ ఏ disciplined party soldier and as such did not think
ఇట్ ఫిట్ టు సబ్జెక్ట్ టు పార్టీ ఎనీ ఇన్కన్వీనియన్స్, అంటే పార్టీకి ఇబ్బందికరం అవుతుంది, పార్టీ ఇజ్జత్ పోతుంది అని ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేసిండంటే చేపించారు. పార్టీ ఇజ్జత్ పోతుంది, నువ్వు రాజీనామా చేయంటే రాజీనామా చేసిండు. దేనికి రాజీనామా చేసిండు? పార్టీకి రాజీనామా చేసిండు ఆయన. తర్వాత చైర్మన్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ కూడా రాజీనామా చేసిండు ఆయన, చైర్మన్. దిస్ వాజ్ ద రేర్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రైవేట్ లైఫ్ అండ్ ద ఇండియన్ పొలిటిషియన్. సరే, అదంతా పెద్ద కథ ఉన్నది. ద మిస్టర్ సింఘీ హూ సేస్ ద సీడీ కంటైనింగ్ ద ఇమేజెస్ ఆఫ్ ఫ్యాబ్రికేటెడ్, సేమ్ ఎప్పటిలాగానే ఆయన ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి ఖండించిండు. అది ఫ్యాబ్రికేటెడ్ అయితే ఆయన అప్పుడు ఎందుకు రాజీనామా చేసిండు? అంటే పార్టీకి అయితే ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ రాజ్యసభ అయితే తెలంగాణ ప్రజలు ఇజ్జత్ పోదా? దీని మీద మళ్ళీ ఉత్తమ్ కుమార్ గారు ఏం మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమంలో కోర్టులో వాదించినట్ట. అసలు తెలంగాణ ఉద్యమం కోర్టు ఎందుకు పోయింది? కోర్టులో ఎవరి తరఫున వాదించిండు? తెలంగాణ ప్రజల తరఫున వాదించిండు. సుప్రీంకోర్టులో వాళ్ళ హైకమాండ్ తరఫున ఏమైనా వాదించిండేమో తెలంగాణ ఇవ్వద్దని, అంత తప్పితే తెలంగాణ ప్రజల కోసం కాదు. తెలంగాణ ప్రజల కోసం ఏమైనా వాదన జరిపితే బెయిల్ కోసం హైకోర్టులో చర్చలు జరపాలి, హైకోర్టులో వాదన జరపాలి. తెలంగాణకు ఉపయోగపడతాడని చెప్తాడు. ఎట్లు ఉపయోగపడతాడు? ఈ సెక్స్ సీడీ బయటకు వచ్చింది, 12 నిమిషాల సీడీ. అది మొత్తం యూట్యూబ్ రూల్స్ అని స్ట్రిక్ట్గా ఉండే 2012లో. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి సేమ్, ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండే స్టార్టింగ్ స్టేజ్ అది. అప్పుడు ఆ వీడియోస్ మొత్తం కూడా అధికార పార్టీ కదా, 2012 కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆ వీడియోస్ మొత్తం తీసేపిచ్చారు. కొన్ని ఫొటోస్ దొరుకుతాయి, ఏం కొట్టినా దొరుకుతాయి ఫోటోలు, మీరు వెతకండి దొరుకుతాయి. అభిషేక్ సింగ్ మాన్వి సెక్స్ స్కాండల్ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా వీడియోస్ కాకపోయినా ఫోటోలు అయినా దొరుకుతాయి. అభిషేక్ మను సింఘ్వి వీడియోస్, సెక్స్ సీడీ రో అభిషేక్ మను సింఘ్వి క్విట్ బోత్ పోస్ట్స్. అభిషేక్ మను సింఘ్వి ఆన్ రాహుల్ గాంధీ సేమ్ సెక్స్ స్కాండల్. ఇంకా ఇమేజెస్ దొరుకుతాయి, వీడియోస్ లేవు అవన్నీ. ఇంకో ఈ వీడియో, ఈ ఫోటో అక్కడిదే. ఇది కూడా 12 నిమిషాలది, కానీ లేదు, లేపేసిర్రు మొత్తం, తీసేసి డిలీట్ చేయించేసిండ్రు. బహుశా బెదిరించిండ్రో మరి. ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ కదా, ఏం చేసిండో. ఇంకో బ్రదర్ అభిషేక్ సింగ్ మీ బ్రదర్, ఏం చెప్పాలి? కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లాంటి దొరుకుతారు. మరో ఎండిది వారిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ జనాలను ముంచాలని చూస్తుండ్రా, తెలంగాణ జనాల మీద వదిలాలని చూస్తుండ్రా ఈ అభిషేక్ సింగ్ మోనీని. రాజ్యసభ అంట తెలంగాణ ప్రజలు మనం ఓట్లేసిన ఎమ్మెల్యేలు ఈయన ఓటేసి గెలిపిస్తారంట. దీనికి ఒక పెద్ద కథ కార్ఖానా. ఆ స్టార్ హోటల్లో రాత్రి మీటింగ్ అయింది. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే నామినేషన్ కూడా అయిపోయింది. అందరు ఎమ్మెల్యేలు, పాపం మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎంబడే ఉన్నారు. ఆయన భాగవతం అది, అభిషేక్ సింగ్ మాన్వి భాగవతం అది. అసలు ఏం అవసరం వచ్చింది? ఈ సెక్స్ స్కాండల్లో ఉన్న వ్యక్తి సెక్స్ ఆరోపణలు ఎవరో మహిళను జడ్జి చేస్తా అని చెప్పి ఆ సీడియా బయటకు వచ్చింది, అది మ్యానిపులేటెడ్ అని చెప్పి అప్పట్లో చెప్పాడు. కానీ దాని తర్వాత రాజీనామా కూడా చేసిండు కదా. ఒకవేళ అది ఒరిజినల్ కాకపోతే రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉండాల్సిండే ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈయనకు ఇంకో హిస్టరీ కూడా ఉంది. ఈయన ఎవరో కాదు, మొన్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ వచ్చింది ఎలక్షన్స్ ముందు, ఐడియా ఉందా? అది వాదించింది ఈయననే. అసలు ఇట్లాంటి కేసులో, లేకపోతే ఇట్లాంటి ఆరోపణలు ఉన్న కేసులో నిందితుడికి మధ్యంతర బెయిల్ రావడం అనేది ఫస్ట్ టైం బెయిల్ వచ్చింది. వచ్చినందుకు ఏం చేశారంటే, ఆమె ఏం పేరు స్వాతి మలైరానా, ఆమెతో రాజీనామా చేపించి ఆ ప్లేస్ ఈయనకి ఇవ్వాలని చెప్పి, ఇంకో అప్పట్లో వచ్చిన వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది. రాజ్యసభ సభ్యుడికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్. ఏంది చూడు, ఎంపీ సీటు కావాలంటే నన్ను అడిగి ఉండాల్సింది, కావాలంటే నా ప్రాణాలను ఇచ్చేదాన్ని. కానీ ఎంపీ సీటు చాలా చిన్న విషయం, నేను ఏ రోజు పదవుల కోసం ఆశపడలేదు. పార్టీ కోరితే రాజ్యసభ సంతోషంగా రాజీనామా చేసేదాన్ని, ఇప్పుడు రాజీనామా చేయను. వారు నా క్యారెక్టర్ని కించపరిచారు. 2006లో ఏంది, ఎవరి కోసం ఈ పదవి అడిగింది? ఎవరి కోసం ఈ పదవి అంటే, ఇగో దేశ రాజకీయ సంచలనంగా మారింది. లోక్సభ అధిక ఆమ్ ఆద్మీ పార్టీ 13వ తేదీన మొన్ననే ఇదంతా కేజ్రీవాల్కు బెయిల్ కన్నా ముందు సీఎం నివాసంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మాలీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బిభవ్ను పోలీసు అరెస్ట్ చేశారు. అయితే ఈ వారం రాజ్యసభ పదవిని వదులుకోవాలంటూ స్వాతిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ లాయర్ కోసం స్వాతిని రాజీనామా చేయాల్సిందిగా ఆప్ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఈమె రాజీనామా చేస్తే ఆ పదవి తీసుకొచ్చి ఈ సార్కు, ఏ సార్కు, అభిషేక్ ఇంకా ఈయనకి ఇవ్వాలని, ఎవరైనా మరో ఎండి తివారి ఈయనకి ఇవ్వాలని చెప్పి ఆప్లో డ్రామాలు జరిగింది దానికోసమే. అది ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమవసరం ఉంది? సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఏం పని ఉంది? ఏం కేసులు ఉన్నాయి?
కేసులు వాదించాల్సిన వ్యక్తి ఆయన, కేసులు వాదిస్తాడు. ఓకే, సుప్రీంకోర్టులో మన తరపున లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కేసులు ఏం కేసులు ఉన్నాయని సుప్రీంకోర్టులో? ఒకటి ఓటుకుంటు కేసు ఉంది. ఆ కేసులో వాదించడానికి నాకు గిఫ్ట్ ఇస్తున్నారా? ఇప్పుడు యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన గిఫ్ట్ ఇది. ఆయన వాదనలు జరిపి మధ్యంతర బెయిల్ ఇప్పించినందుకు ఆయనకి ఇవ్వాల్సిన గిఫ్ట్ సాధ్యం కాలే. ఆమె గట్టిగా పట్టుకున్నది స్వాతి మలైలా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిర్రు. ఇక ఈ 3 విషయాల మీద తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఒకటి, సెక్స్ స్కాండల్లో ఉన్న వ్యక్తి ఎన్డీ తివారీని చూసినాం కదా, సేమ్ ఎన్డీ తివారీ ఈయన ఒకటే స్కీమ్, ఒకటే స్కామ్. ఆ వ్యక్తి ప్లస్ కేజ్రీవాల్కు బెయిల్ ఇప్పించినందుకు వాళ్ళు ఇవ్వాల్సిన రాజ్యసభ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకుంటారో చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.